వారం రోజుల్లో రైతులు వడ్లు కొనుగోలు చేయకపోతే తిరుగుబాటు తప్పదని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లగ్గం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కోనప్ప కళ్యాల్లో ఉన్న ధాన్యం ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు స్థానిక రైతుల సమస్యలను విస్మరించి ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో చినిగిన గోనె సంచులు పంపిణీ చేస్తుండటంతో పాటు కనీస సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గన్ని బ్యాగులు సరఫరా చేస్తారా మీరు? ఇది పెద్ద కుంభకోణం. గన్ని బ్యాగులు సరఫరా కూడా కొత్త బ్యాగులని రైస్ మిల్లులకు అమ్ముకొని రైస్ మిల్లులో ఇస్తున్నటువంటి పాత బ్యాగులను తీసుకొచ్చి ఇలా ఈ రైతుల దగ్గర పెట్టి ఇలా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఒక పక్కన వడ్లు కానీ కొనకుండా రైతులు 30వ తారీఖు నాడు ఆఖరి అని చెప్పి మక్కలు కొనడం 31వ తేదీ ఆఖరి అని చెప్పి అటు రైతులను బెంబేలు ఎత్తిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే వడ్లు కొనకుండా ఇక్కడ బెంబేలు ఎత్తిస్తూ ఉన్నారు. ఒక్క వర్షం పడితే రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు ఈ కాంగ్రెస్ పెద్దలకి ఏమాత్రమైన సిగ్గుశరం ఉంటే ఈ రైతులకు సేవ చేయండి. మీరు